దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత కలుగునుగాక. ఈ శ్రేష్టమైన సమయంలో యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ విశిష్ట కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న కార్యక్రమం సువార్త సప్తాహం. 4 దినాలు దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించిన విధానమును బట్టి స్తోత్రములు. 4 దినాలు అనగా 12 సభలు దేవుడు మహిమకరంగా జరిగించాడు. ఈ యొక్క 5వ దినము మొదటి కూడిక ప్రియ దైవజనులు యూపీఎఫ్ పూర్వపు ఎగ్జిక్యూటివ్ సభ్యులు పాస్టర్ బీసీ రొనాల్డ్ రాస్ గారి ఆధ్వర్యములో ఈ యొక్క ప్రభాత స్తుతి ఆరాధన ఏర్పాటు చేయడం జరిగింది కనుక యూపీఎఫ్ దైవ సేవకులందరికీ కూడా ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాము. ఈ శ్రేష్టమైన సమయంలో ఈ కూడిక నడిపించటానికి ఈ కూడిక సభాధ్యక్షులుగా ఉన్నవారు మన యూపీఎఫ్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు పాస్టర్ డి టైటస్ జీవన్ కుమార్ గారు ఈ కార్యక్రమాన్ని నడిపించాలని వారికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనము ప్రారంభ ప్రార్థన చేసుకొని ఈ 5వ దినపు మొదటి కూడిక ప్రభాత స్తుతి ఆరాధన ప్రారంభించుకుందాము. చిన్న ప్రార్థనతో ప్రభు తట్టు చూస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, నీ కొందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా, ఈ సువార్త సప్తాహంలో ప్రభా మీరు నడిపిస్తున్న రీతిని బట్టి నీకు వందనాలు. గడిచిన 4 దినములు కూడా ఘనంగా మీరు జరిగించి ఉన్నారు. ఈ 5వ దినమును కూడా ప్రభా ఈ దినమంతటిని మీరు అయ్యా ప్రత్యేకించి ప్రభా ఘనముగా జరిగిస్తున్నందుకు నీకు ముందుగానే కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నైనా ఈ ప్రభాత స్తుతి ఆరాధన మేము ప్రారంభించుచుండగా ఆది నుంచి అంతం వరకు సమస్తము నీ పరిశుద్ధ ఆత్మ అధ్యక్షతలో జరిగించమని, రానున్న ప్రతి బిడ్డను మీరు త్వరపెట్టి నడిపించి మేమందరము నీ సన్నిధిలో ఆత్మతో సత్యముతో నేను ఆరాధించి స్తుతించి ఘనపరిచే కృపను మాకు అందరికీ దయచేయమని, ఈ సమయమును స్థలమును పరిశుద్ధపరిచి మాకు దీవెనకరంగా అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి విలువైన శ్రేష్టమైన నామంలో ప్రార్థించి విశ్వాసంతో అడిగి పొందుకునిచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఈ సమయమున మనము త్రిత్వ ప్రస్తుతి చేద్దాము. దేవా తండ్రి యెహోవా నీకు స్తోత్రము నాయనా. దేవా తండ్రి యెహోవా నీకు స్తోత్రం నాయనా. ప్రభువా రక్షక యేసయ్య నీకు స్తోత్రం నాయనా. ప్రభువా రక్షక యేసయ్య నీకు స్తోత్రం నాయనా. ఆదరణకర్త జీవ ప్రదాత పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం నాయనా. ఆదరణకర్త జీవ ప్రదాత పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం నాయనా. పరిపూర్ణుడా సంపూర్ణుడా త్రిత్వదేవా నీకు స్తోత్రం నాయనా. పరిపూర్ణుడా సంపూర్ణుడా త్రిత్వదేవా నీకు స్తోత్రం నాయనా. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభువా, స్తోత్రం పరిశుద్ధాత్ముడా, స్తోత్రం త్రిత్వదేవా. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభువా, స్తోత్రం పరిశుద్ధాత్ముడా, స్తోత్రం త్రిత్వదేవా. స్తుతి స్తోత్రం మహిమ నిరంతరం నీకే చెల్లును గాక. నిరంతరము నీకే చెల్లును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా నీ కృప కొరకు నీకు వందనాలు నాయనా. దేవా నీ కృప కొరకు నీకు వందనాలు నాయనా. ప్రభువా నీ రక్షణ కొరకు నీకు వందనాలు నాయనా. ప్రభువా నీ రక్షణ కొరకు నీకు వందనాలు నాయనా. పరిశుద్ధాత్ముడా నీ నడిపింపు కొరకు నీకు వందనాలు నాయనా. పరిశుద్ధాత్ముడా నీ నడిపింపు కొరకు నీకు వందనాలు నాయనా. పరిపూర్ణుడా నీ సంకల్పం కొరకు నీకు వందనాలు నాయనా. వందనాలు నాయనా. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభువా, స్తోత్రం పరిశుద్ధాత్ముడా, స్తోత్రం త్రిత్వదేవా. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభువా, స్తోత్రం పరిశుద్ధాత్ముడా, స్తోత్రం త్రిత్వదేవా. స్తుతి స్తోత్రం మహిమ నిరంతరం నీకే చెల్లును గాక. స్తుతి స్తోత్రం మహిమ నిరంతరం నీకే చెల్లును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా.
మరి ఒకసారి ఈ 5వ దినము సువార్త సప్తాహంలోనూ సువార్త సప్తాహమునకు మరి ఒకసారి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియపరుస్తున్నాము. ప్రభాత స్తుతి ఆరాధనలో ప్రభు మనల్ని దర్శించబోతున్న విధానాన్ని బట్టి మనందరం దేవుని స్తుతించుదాము. అదే రీతిగా ఈ 5వ దినపు ప్రభాత స్తుతి ఆరాధనలో మరి అధ్యక్షులుగా చేయుటకు నాకు దేవుడు ఇచ్చినటువంటి ఈ అవకాశంను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. అదే రీతిగా మరి ఆచార్య పిబి రవిప్రసాద్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి కమిటీ వారు, మరి ముఖ్యంగా ఆఫీస్ బేరర్స్, ప్రెసిడెంట్ కర్రా జోసెఫ్ అన్నకి, అలాగే మరి వైస్ ప్రెసిడెంట్ బంకా జోసెఫ్ గారికి వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే మరి జాన్సన్ సెక్రటరీ అన్నకి ప్రత్యేకమైన వందనాలు, అలాగే లూకా అన్నకి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను, ట్రెజరర్ గారికి. మరి ఈ సమయంలో చిన్న తెల్లవారిన వేళ తెలివంది మన క్రీస్తు దివ్యానామము పాడారే. ఓ ప్రియులారా దివస రక్షణ వేడారే. తల్లి రొమ్మున దాచు పిల్లారీతిని మనలా చల్లాదనముగా రాతీరెల్ల కాచిన విభుని తెల్లవారిన వేళ తెలివంది మన క్రీస్తు దివ్యానామము పాడారే. నిదురపోయిన వేళ నిఖిల పాదల బాపి దిశలన్నీ గడుపు విభుని భద్రముగా వినతించి భయభక్తితో మనము ముద్రితాక్షుల గేలు మోక్షి మ్రోకుచును. తెల్లవారిన వేళ తెలివంది మన క్రీస్తు దివ్యానామము పాడారే. గానంబు చేసి భానుడయుందు ఉదయించే పద్మములు వికాసిల్లేను. మన సాధ్యములరా మనము కల్వరి మేట పైనేకు నినుడనిడి ప్రభు చూచి వేడ్కన్. తెల్లవారిన వేళ తెలివంది మన క్రీస్తు దివ్యానామము పాడారే. చక్కని కీర్తన పాడి ప్రభును మహింపరిచినటువంటి ఆచార్యులు పిబి రవిప్రసాద్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాము. ఈ సమయంలో మరి ఒక ప్రత్యేకమైన పాటను మన మొదలైనటువంటి ఆర్గనైజింగ్ మెంబర్ సునీల్ వచ్చి ప్రెసిడెంట్ గారు మన మధ్యలో ఉన్నారు, వారు వచ్చి ప్రార్థన చేసి ప్రభును మహింపరుస్తారు. ప్రార్థనతో మనం ప్రారంభించుకుందామండి. త్రిత్వ స్తోత్రాన్ని మనం చేసుకున్నాము. చక్కటి పాట పాడి ప్రభు నామాన్ని మహింపరచుకుని ఉన్నాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వందనాలు స్వామి. ఇదిగో తండ్రి, ఈ యొక్క సువార్త సప్తాహం నాయన 5వ దినమున ఈ మొదటి ప్రభాత స్తుతి ఆరాధనలో మీ దివ్యమైన సన్నిధానాలకు మేము వస్తున్నాం స్వామి. దీవించండి నాయన, దీవించండి నాయన.
అయ్యా ఇదిగో ప్రభా వచ్చిన దైవ శాఖలను బట్టి మీకు వందనాలు. ఇంకా ప్రయాణాలను దైవ శాఖలు సకలు నడిపించండి. అలాగే తండ్రి ప్రభా ఈ దినమైన నాయన పాటలు పాడుతున్న బిడ్డల స్వరాలు మీరు ముట్టండి. పాటల ద్వారా మహిమ తెచ్చుకునండి. నీ మాటల ద్వారా మమ్మల్ని దర్శించండి. దేవాని దివ్య వాక్కులని పరిశుద్ధ వాక్కులు మీరు మాకు అనుగ్రహించండి. అలాగే మా ప్రార్థన ధ్వనులు మీరు ఆలకించండి. ప్రభు ఈ కార్యక్రమాదుని అంతవరకు మీ చిత్తానుసారంగా జరిగించండి. ఈ ప్రారంభ కూడిక నుండి సాయంకాలం అయా సంధ్యాస్తుతి కార్యక్రమం వరకు కూడా అయా నేటి దినదీవంతో మమ్మల్ని నింపి ఎంతో ఆశీర్వాదకరంగా, శుభకరంగా, మేలుకరంగా, దీవెనకరంగా మాకందరికీ ఉజ్జీవకరంగా జరుగునట్లుగా మీరు సహాయం చేయండి. అయ్యా ఇదిగో మమ్మల్ని మేము పురికొల్పుకోవడానికి నీ సన్నిధిలో నాయన ప్రణమిల్లడానికి, నీ సన్నిధిలో ఆరాధించడానికి, నీ సన్నిధిలో ఆనందించడానికి, నీ సన్నిధిలో గడపడానికి మీరు మాకిచ్చిన ఈ ధన్యతను బట్టి, కృపను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ఇస్తున్నా. మా నాయన ఇదిగో మా ప్రియులు నాయన ఆచార్య పిపి రవిప్రసాద్ అయ్యగారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా. అయ్యా ఇదిగో ధని ప్రభు దీవించని నాయన ఇంత ప్రాతకాల సమయంలో కూడా నాయన లేచి సిద్ధపడి నాయన ప్రారంభానికి ముందుగానే నాయన ఇక్కడికి రావడానికి మీ కృప చూపిస్తున్నారు. నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ ప్రార్థనాదినంతవరకు మీరు అధ్యక్షత వహించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకున్నామని యేసయ్య నామమున అతి వినయంగా వేడుకొని ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రార్థించినటువంటి యూపీఎఫ్ ప్రెసిడెంట్ కర్రాన్నకు ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో మన మధ్యలో ఆర్గనైజింగ్ మెంబర్ మరి డానీ పాల్ ఉన్నారు. వారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి ప్రభువును మహింపరచాలని సమయాన్ని వారికి అప్పగిస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మహింపరుద్దాం. నీ కృపా నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా దయ్యం యేసయ్యా. సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది, నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది, సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా, సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు
నీకు పాడెదనయ్యా, సమకూర్చువాడవయ్యా. నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా, సమకూర్చువాడవయ్యా. నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చు వాడెవ్వడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవ్వడు. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చు వాడెవ్వడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవ్వడు. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. జయమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా, జయమిచ్చువాడవయ్యా. నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు కరుణించగా కాదను వాడెవ్వడు, శక్తితో నింపగా ఓడించు వాడెవ్వడు. నీవు కరుణించగా కాదను వాడెవ్వడు, శక్తితో నింపగా ఓడించు వాడెవ్వడు. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా. బలమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా, బలమిచ్చువాడవయ్యా. నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే
చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి దేవుని పేరిట వందనాలు చెల్లించుకున్నాను. చక్కని పాట పాడి ప్రభునామం మహింపరిచినటువంటి ఆర్గనైజింగ్ మెంబర్ డానీ పలానికి ప్రభునామం ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ సమయంలో ఒక ప్రార్థన మనం చేసుకుందాము. మన మధ్యలో ఉన్నటువంటి ఆర్గనైజింగ్ యూపీఎఫ్ సేవకులు ప్రణీత్ అన్న వచ్చి ప్రార్థన చేస్తారు. మరి ప్రార్థన అంశాన్ని తెలియపరుస్తాను. 21 ప్రాంతాల్లో దేవుడు ప్రత్యేక కార్యక్రమాన్ని జరిగిస్తున్నారు కనుక వాటిని బలంగా దేవుడు మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా జరిగించలాగున మరి 10 నుంచి 17 వరకు అన్ని చోట్ల వాతావరణం అనుకూలత కొరకు మన మధ్యలో ఉన్న సేవకులు ప్రణీతను ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవకాశం ఇచ్చినటువంటి రవిప్రసాద్ అన్నగారికి, అయ్యగారికి, ప్రెసిడెంట్ గారికి, మరి ఈరోజు ఈ కార్యక్రమం జరగడానికి ఈ చర్చి పాస్టర్ అయినటువంటి రొనాల్డ్ అన్న గారికి, మరియు చేరి వచ్చిన దైవజనులందరికీ కూడా నా నిండు హృదయపూర్వకమైన వందనాలు. ఇంత మార్నింగ్ ఇంత చక్కగా ఫ్రెష్గా సువార్త సప్తాహం అనేటువంటి జరిగే కార్యక్రమానికి ఇంత నీట్గా ఆర్గనైజ్ చేయడానికి ఆలోచన రావడం చాలా గ్రేట్. ఎందుకంటే చాలామంది ప్రార్థనకి పేరు పెట్టడానికి మామూలుగా పెడతారు, కానీ అయ్యగారికి ఉన్న మహాకృప ఏంటంటే తుఫాన్ వచ్చిందంటే హుద్హుద్ అని గుర్తు చేసుకుంటారు డిస్ట్రాక్షన్కి. మన యూపీఎఫ్ వాళ్ళు ఏ కార్యక్రమం పెట్టినా సరే జీవితాంతం మన నెక్స్ట్ తరాలకు కూడా గుర్తుండే విధంగా ఒక పేర్లు బ్యూటిఫుల్గా పెట్టగలిగేది మన అయ్యగారు ఒక్కరు మాత్రమే. చాలా సంఘాలలో చూస్తూ ఉంటాము, బ్యానర్స్ చూస్తూ ఉంటాం, కానీ అవన్నీ నార్మల్ నేమ్స్ ఉంటాయి. అయ్యగారు దేవుణ్ణి గణపరచడంలో కార్యక్రమాల్లో కూడా అద్భుతంగా గణపరుస్తూ ఉంటారు. ఆ బ్యూటిఫుల్ నాలెడ్జ్ కానీ ఆ జ్ఞానం కానీ మన అయ్యగారికి రావడం ఉండడం అనేది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప అద్భుతమైన అవకాశంగా భావిస్తూ ఉంటాను. ఎప్పుడైనా కూడా మార్నింగ్ పూట డివోషనల్ చెప్పేటప్పుడు కూడా ప్రభాతలో కూడా ఆ మెసేజెస్లో కూడా చాలా అద్భుతమైనటువంటి మాటలు, మనం ఎప్పుడు విన్నటువంటి సంస్కృతమైనటువంటి పదాలు జ్ఞాపకం ఉండే విధంగా చాలామందికి కొన్ని మాటలు గుర్తుండిపోతాయి. యూపీఎఫ్లో ఏ కార్యక్రమం జరిగినా కూడా ఏదో వచ్చాము వెళ్ళామని కాకుండా స్కూల్కి వెళ్తే ఏమైతే నేర్చుకుని వెళ్తామో ప్రతి ప్రార్థనలో ఒక పదాన్ని నేర్చుకుని వెళ్ళే విధంగా మన ప్రోగ్రామ్స్ ఉంటాయి. దాన్ని బట్టి చెప్పొచ్చు దేవుని యొక్క ప్రసన్నత మన ఫెలోషిప్లో ఎంత అద్భుతంగా ఉందో అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందును బట్టి దేవునికి స్తోత్రాలు తెలియజేస్తూ ప్రోగ్రామ్స్ పెట్టడంతో కాకుండా కంటిన్యూ చేయడం అంటే చాలామంది సహకారం కావాలి. మొన్న హోసన మినిస్ట్రీస్లో ఒక అన్న మాట్లాడుతూ ఉన్నారు, కార్యక్రమాలు పెడుతున్నాం కానీ కార్యాలు జరగట్లేదని. కానీ యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్లో నుంచి వస్తున్నటువంటి వీటి ద్వారా యవ్వనస్తులమైన మేము చాలా బలపడుతున్నాము. నెక్స్ట్ జనరేషన్స్కి మేము ఎలా ఉండాలో నేర్చుకుంటున్నాము. దీన్ని మాదిరిగా తీసుకుని వెళ్ళే రీతిగా బలపడతా ఉన్నాము. అయ్యగారు చాలా చాలా థ్యాంక్ యూ. ఇలాంటి ఆ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నందుకు, మా నెక్స్ట్ జనరేషన్స్ని బలపరుస్తున్నందుకు, ఇంకా అద్భుతమైన ఆలోచనలు రావాలని, మేము వాటిలో పాలిభాగస్తులు అవ్వాలని కోరుకుంటూ, నాకు ఎక్కడా లేనటువంటి ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇలా దేవుని సన్నిధిలో, దేవుని యొక్క ప్రసన్నతలో ఇలా నిలబడి ప్రార్థించే అవకాశం, మాట పలికే అవకాశం ఇచ్చినందుకు ఆ దేవాతి దేవునికి ముందుగా నిండు వందనాలు తెలియజేస్తూ, చేరి వచ్చిన అందరికీ కూడా మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, నాకు ఇచ్చిన 2 అంశాల గురించి ప్రార్థించడానికి అందరం తలలు వంచి కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు, స్తుతులు, వందనాలు యేసయ్యా. ఈ ఉదయకాల సమయం మా తండ్రి అద్భుత రీతిగా మా ప్రభువ దైవజనులైనటువంటి మేమందరం కూడా బలపరచబడ్డానికి, బలహీన పడిపోకుండా రాబోయే తరానికి మాదిరిగా ఉండడానికి నీ యొక్క వాక్యాన్ని, నీ యొక్క సువార్తను ఎత్తి పట్టుకుని మా ప్రభువ నిత్యము నిన్ను స్తుతించడానికి మా ప్రభువ ఈ రీతిగా మా తండ్రి జ్ఞానాన్ని మీరు అందరికీ అనుగ్రహించి మా తండ్రి అయ్యగారి ద్వారా మీరు మాకిస్తున్న నడిపింపుని బట్టి స్తోత్రాలయ్యా. ప్రాముఖ్యంగా మా తండ్రి ఉదయకాల సమయాన్ని బిడ్డలందరూ చేరి వచ్చి రాబోయే తరానికి నీ పరిచర్య ఏ రీతిగా చేయాలి,
ఏ రీతిగా మేము కలిసి ఐక్యతతో ముందుకు వెళ్ళాలి, ఏ రీతిగా గుంటూరు ప్రాంతం మొత్తానికి మా ప్రభువా ఒక మాదిరిగా జీవించడానికి మా తండ్రి మేము ఏర్పాటు చేసుకున్నటువంటి దైవజనుల ద్వారా మా ప్రభువా ఇచ్చిన దర్శనాన్ని బట్టి మా ప్రభువా గత కొద్ది దినాలుగా అద్భుతంగా నడిపిస్తున్నటువంటి ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని బట్టి నీకు వందనాలు యేసయ్యా. 21 ప్రాంతాల్లో దేవుడి బలంగా మా ప్రభువా, దీవెనకరంగా మా ప్రభువా, అద్భుతంగా మా తండ్రి జరుగును రాకుండా మీరు కృప చూపించి సహాయం దయచేయండి. ఎక్కడ ఏ కొదువ లేకుండా మా ప్రభువా సమృద్ధిని దయచేయండి. వస్తున్నటువంటి బిడ్డలు, వింటున్నటువంటి బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా అద్భుతమైన జ్ఞానాన్ని పొందుకుని నూతనమైన బలముతో, నూతనమైన శక్తితో, నూతనమైన కృపతో మా ప్రభువా పరిచర్య చేసే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. 21 ప్రాంతాల్లో మా ప్రభువా గతంలో జరిగిన వాటికి, ఇప్పుడు జరగబోయే వాటికి మా ప్రభువా నీ ప్రసన్నత, నీ హస్తాన్ని చూపిస్తున్నందుకు నీకు వందనాలు యేసయ్యా. రాబోయే కాలంలో కూడా మా తండ్రి మిగిలిన ప్రాంతాలన్నింటిలో కూడా నీ కృప చూపించమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఈ 10వ తారీఖు నుంచి 17వ వరకు ప్రభువా ప్రతి చోట మా తండ్రి వాతావరణం అనుకూలపరచండి. ప్రాముఖ్యంగా మా ప్రభువా దేవుని బిడ్డలకు మా తండ్రి చేస్తున్న కార్యాలలో నీ అద్భుతాన్ని చూపించండి అయ్యా. ఎక్కడా కూడా అలజడి లేని వాతావరణాన్ని, నెమ్మది ప్రశాంతత కలిగిన వాతావరణాన్ని, అద్భుతమైనటువంటి పరిస్థితులను మీరు ఏర్పాటు చేయమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఈ యొక్క శబ్ద తరంగం ద్వారా కానీ, ఆన్లైన్లో కానీ, ఇక్కడకు చేరి వచ్చే బిడ్డలు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకూలపరిచి మా తండ్రి వాక్యాన్ని వినడానికి, నీ సువార్తను వినిపింపజేయడానికి కావాల్సిన కృప చూపించమని వేడుకుంటూ ఉన్నాం. తలలో వంచి ప్రార్థిస్తూ ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క 2 అంశాలలో మా ప్రభు మేమందరం ప్రార్థించుకున్న మా తండ్రి ఈ యొక్క కృపను మా ప్రభు అద్భుతంగా చూపించమని వేడుకుంటూ ప్రార్థిస్తూ చేరి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, రాబోయే తరానికి ఈ యొక్క గుంటూరు ప్రాంతంలో ఒక గొప్ప సేవ చేయడానికి నూతనమైన బలము, నూతనమైన శక్తితో మా ప్రభు మేమందరం పురిపోలబడడానికి మీరు కృప చూపించి సహాయం దయచేయమని, మా అయ్యగారికి నిండు నూరేళ్లు దీర్ఘాయుష్ను దయచేసి ఇంకా అనేక మందిని బలపరచడానికి, అనేక మంది యవ్వనస్తుల్ని నడిపించడానికి తన యవ్వన రక్తంతో మా ప్రభువా, యవ్వన ఆలోచనలతో మా తండ్రి ముందుకు తీసుకెళ్లే కృప దయచేయమని నా ఇచ్చి నీ ప్రార్థన యేసునామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఒక మాట చెప్పి ముగిచేస్తా. అయ్యగారికి వయసు అయిపోయిందేమో కానీ బ్లడ్లో వయసు అయిపోలా, ఆలోచనలో వయసు అయిపోవాలా. ఇంకా స్వీట్ 60కి దాటిపోయినా కూడా ఇంకా స్వీట్ 16 లాగే ఆలోచిస్తున్నారు. ఇంకా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని, బలాన్ని పొందుకోవాలని కోరుకుంటూ ఇచ్చిన అవకాశాన్ని ముగిస్తూ ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. చక్కని ఉజ్జీవమైన మాటలు, ప్రార్థన చేసినటువంటి ప్రణీత్ గారికి ప్రభునామములో ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో మనం మరి ఒక ప్రత్యేకమైన పాట పాడి ప్రభునామం మహింపరచుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సిస్టర్ సంధ్య వచ్చి పాట పాడి ప్రభునామం మహింపరచాలని ఈ సమయాన్ని వరకు అప్పగిస్తున్నాం. హల్లెలూయా. చేరి వచ్చిన ప్రతి అందరికీ వందనాలు. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, హే ప్రభు దేవసుతా, సిల్వదరా పాపహరా శాంతికరా, प्रभु यीशु, हे प्रभु यीशु, हे प्रभु देवसुता, सिल्वदरा पापहरा शांतिकरा, हे प्रभु यीशु, हे प्रभु यीशु.
నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చక్కని పాట పాడి ప్రభునామం మహిమపరిచినటువంటి సిస్టర్ సంధ్యకు ప్రభునాలు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం యూపీఎఫ్ పక్షంన. మరి సమయంలో ఒక ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు అవినాష్ గారు వచ్చి ప్రార్థించాలని మనం చేస్తున్నాము. మరి అంశంలో చెప్తాను, గమనించండి. సువార్త సప్తాహం ఏర్పాటు చేసుకున్నటువంటి దైవ సేవకులు, సంఘాలు ఆర్థికంగా ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రార్థన చేస్తారు. మరి అలాగే కార్యక్రమాల్లో పాడువారు, ప్రార్థించేవారు, వాక్యోపదేశకులు, వస్తున్న దైవజనులు మంచి ఆరోగ్యం కొరకు, ఆత్మ నడిపింపు కొరకు ప్రార్థించాలని మరి సహోదరులు అవినాష్ గారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. అందరం కూడా ప్రార్థనలో ఏకీభవించాలని మనం చేస్తాం. స్తోత్రం. దేవుని నామమున స్తోత్రం. అందరికీ వందనాలు. అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి థ్యాంక్ యూ. మా ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలు, యేసయ్య నీకు స్తోత్రాలు, పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. ప్రభా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా సువార్త సప్తాహం అనే ప్రభా ఈ 7 రోజులు నేను స్తుతిస్తూ ప్రార్థిస్తూ చేస్తున్న ప్రభా ఈ ఆరాధనని మీరు అంగీకరించినందుకు వందనాలు. మీ దైవజనులకి ప్రభా, మీ సేవకులకి ఇచ్చిన ఈ ఆలోచన బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ప్రభా, ఈ రోజు వరకు అన్ని విషయాల్లో మీరే కృప చూపించారు, సమస్త మహిమ మీరే తెచ్చుకున్నారు. మేము నమ్ముతున్నాం ప్రభా. ఇప్పటి వరకు ఎక్కడైతే ఈ సువార్త సప్తాహం ప్రభా ఈ ఆరాధనలు జరిగినాయో ఆ దైవజనుల్ని, ఆ సంఘాల్ని మీరు దీవించారని మేము నమ్ముతున్నాం ప్రభా. ఇక ముందు జరగాల్సిన ప్రతి చోటల్లా మీరు ఆ సంఘాన్ని, ఆ కుటుంబాన్ని మీరు దీవిస్తున్నారని నమ్ముతున్నాను ప్రభా. తండ్రి, యేసు నామంలో ప్రభా ప్రతి విధమైన ప్రతికూల పరిస్థితుల్ని ఆయా సంఘాల నుంచి, దైవజనుల కుటుంబాల నుంచి, ఆ సంఘస్థుల కుటుంబాల నుంచి యేసు నామంలో కొట్టివేస్తున్నాను. పరిశుద్ధాత్మదేవ, పూర్తిగా మీరే స్వాధీనపరచుకోండి తండ్రి. నిన్ను బట్టి అన్ని విషయాల్లో మేము దీవించబడిన వారమని మేము రూఢిగా నమ్ముతున్నాం ప్రభా. తండ్రి, దైవ సేవకుల్ని, వారి సంఘాల్ని, సంఘ కుటుంబాల్ని, దైవ సేవకుల కుటుంబాల్ని ఆర్థికంగా, ఆత్మీయంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా, సంబంధ బాంధవ్యాల విషయంలో అన్ని విషయాల్లో సమృద్ధి జీవము వారు అనుభవించలాగిన యేసయ్య నిన్ను బట్టి అది సాధ్యము అని మేము నమ్ముతున్నాం ప్రభా. ఏదియు నీకెంత మాత్రము హాని చేయదన్న వాగ్దానం ప్రభా ఇక్కడున్న దైవజనులందరి మీద మేము పలుకుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి నైనా ఫౌండర్ అయ్యా, మీ సేవకులు జీవితంలోనూ, అలాగే యూపీఎఫ్ లీడర్స్గా ఉన్న ప్రతి వారి జీవితంలోనూ, మెంబర్స్గా ఉన్న ప్రతి వారి జీవితంలోనూ ఎవరైతే వారి సమయాన్ని, బలాన్ని, ధనాన్ని, వాళ్ళ బలాన్ని యూపీఎఫ్ ఈ స్వార్థ సప్తాహంకే కానీ ఈ యూపీఎఫ్కి కానీ ఎవరైతే వెచ్చిస్తున్నారో యేసు నామంలో వారు 1000 ప్రతిఫలం పొందుదురుగాక. కృప వెంబడి కృపతో మీరు తాకుతున్నందుకు వందనాలు తండ్రి. మరి ముఖ్యంగా ఇప్పటి వరకు జరిగిన ఆరాధనలో వాక్యము, పాటలు, ప్రార్థన ఇవి చేస్తున్న వారికి మీరు క్షేమం ఇచ్చారు, ఇప్పటి వరకు నడిపించారు. మేము రూఢిగా నమ్ముతున్నాం ప్రభా, రాబోయే రోజుల్లో ఇదే కార్యం మీరు చేస్తారని నమ్ముతున్నాను తండ్రి. ప్రతి విధమైన సైతాన్ యొక్క పన్నాగాల్ని, ప్రతికూలతని, వ్యతిరేకతల్ని యేసు నామంలో కొట్టివేస్తున్నాను ప్రభా. ఏది నీకెంత మాత్రము హాని చేయదు అనే వాగ్దానాన్ని ఇక్కడున్న మా అందరి మీద నేను క్లెయిమ్ చేస్తున్నాను. యేసయ్య, మీ రక్తాన్ని ప్రతి వారి మీద ప్రోక్షించండి. ఈ కార్యక్రమానికి అడ్డుగా రూపింపబడుతున్న ఏ ఆయుధము వర్ధిల్లదు. ఇది క్రీస్తుని బట్టి మేము పొందిన వాగ్దానం అని రూఢిగా నమ్ముతున్నాను తండ్రి. యేసయ్య, మరొక్కసారి ఈ స్వార్థ సప్తాహము అనే ప్రభా ఈ స్కెడ్యూల్ మీకు అప్పగిస్తున్నాను. ప్రాణాత్మ దేహాలతో మేము మీకు అప్పగించుకున్నాం ప్రభా. దీనిలో సమస్త మహిమ మీకే వస్తుంది అని మేము నమ్ముతున్నాం తండ్రి. తండ్రి, దీనికి వ్యతిరేకంగా పనిచేస్తూ టెక్నికల్గా కానీ ఇంకే విషయాల్లో కానీ సైతాను ఎక్కడైతే ఇబ్బంది పెట్టాలని వాడు ప్రణాళికలు వేశాడో నీ సార్వభౌమాధికారానికి నేను దానికి అప్పగిస్తున్నాను ప్రభా. సమస్తాన్ని ఎరిగిన దేవా, వాడు ముందుగా ప్రణాళికలు వేసిన ఏవైనా కూడా యేసు నామంలో వాటిని కొట్టివేస్తున్నాను. మాకు ముందుగా మీరు మార్గము సరళం చేసినందుకు వందనాలు. మార్గము లేని చోట మార్గము వేసి ఈ కార్యక్రమం మొత్తానికి, అలాగే యూపీఎఫ్లో జరగబోయే ప్రతి మీటింగ్కి, యూపీఎఫ్లో ఉన్న ప్రతి వానికి, వారి సంఘాలకి, కుటుంబాలకి యేసు నామంలో నేను జీవాన్ని, పునరుద్ధాన జీవాన్ని పలుకుతున్నాను ప్రభా.
థ్యాంక్ యూ సో మచ్ డాడీ. చేసిన ప్రతి ప్రార్థన యేసయ్య నిన్ను బట్టి తండ్రి నువ్వు దీన్ని అంగీకరిస్తున్నందుకు వందనాలు. కృప వెంబడి కృపతో మీరు తాకుతున్నందుకు వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. నిశ్చయంగా దేవుడు సహోదరుడు చేసిన ప్రార్థన ఆలకించి సమస్తం అనుగ్రహించాలని నమ్ముచి విశ్వాసంతో దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మంచిది. ఈ సమయంలో మరి యొక్క పాట ద్వారా ప్రభును మహిమపరుచుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి పూర్వపు ఆర్గనైజింగ్ మెంబర్ సిడి పాల్ అన్న వచ్చి పాట పాడే ప్రభును మహిమపరచాలని మనం చేస్తాం. ప్రైజ్ ది లార్డ్. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి కమిటీ వారికి అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ, నిజమైన ద్రాక్షావళివి నీవే అయ్యగారికి కూడా మా వందనాలు తెలియజేస్తూ, నిజమైన ద్రాక్షావళివి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే అనే పాట పాడుకుంటూ దేవుని యొక్క నామాన్ని మహిమపరచుకుందాం. నిజమైన ద్రాక్షావళి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షావళి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షావళి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది, పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. కాంక్షణీయుడా, దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకు నే పత్రికగా. అతి కాంక్షణీయుడా, దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకు నే పత్రికగా. శిథిలమయ్యుండగా నేను
శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. పాడిపోనివ్వగా నాకు ఆశ్రయమైతివి నీవు. జీవపు ఊటమై అలపరచితివి నా యేసయ్యా. పాడిపోనివ్వగా నాకు ఆశ్రయమైతివి నీవు. జీవపు ఊటమై బలపరచితివి నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాలేము రాజా రమ్యమైన సీయోనుకే నన్ను నడిపించుము నిశ్చితమైన మార్గములో. శాలేము రాజా రమ్యమైన సీయోనుకే నన్ను నడిపించుము నిశ్చితమైన మార్గములో. అలసిపోనివ్వగా నన్ను నీదు ఆత్మతో నింపి ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. అలసిపోనివ్వగా నన్ను నీదు ఆత్మతో నింపి ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ. వెలలేని నీ ప్రేమ, వెలలేని నీ ప్రేమ, వెలలేని నీ ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి అయ్య గారికి నా యొక్క వందనాలు. చక్కని పాట పాడి ప్రభును మహింపరిచినటువంటి మరి ఆర్గనైజింగ్ మెంబర్, పూర్వపు ఆర్గనైజింగ్ మెంబర్ సిడి పాలనకి ప్రభునామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాము. ఈ సమయంలో ప్రార్థన జరిగించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకురాలు పి సరోజ గారు వచ్చి ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనం చేస్తా ఉన్నాము.
ప్రార్థనాంశము మరి ఆచార్య పిబి రవిప్రసాద్ అయ్య గారికి ఆరోగ్యం కొరకు మనం ప్రార్థన చేద్దాము. అలాగే దైవజనుల ప్రయాణాల కొరకు మనం ప్రార్థన చేద్దాము. మరి ఈ సువార్త సప్తాహం నిమిత్తము మరి అనేక ప్రాంతాలకు దైవజనులు అలాగే అందరూ కూడా ప్రయాణం చేస్తున్నారు. మరి దేవుడు కాపుదల ఇచ్చి నడిపించేలాగున మరి ఈ 2 అంశాల కొరకు ప్రార్థించాలని తల్లిగారిని మనం చేస్తాము. అందరికీ వందనాలు. దైవ సేవకులందరికీ ప్రత్యేకంగా పౌండ్రైన అన్నగారికి వందనాలు. ఇటు సమయం నాకు ఇచ్చినందుకు ఎంతో దేవునికి వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని 24 పెద్దలు 4 జీవులు కోటాను కోటి దేవదూతల చేత కెరుబు శరాబుల మధ్యలో నిత్యము దేవదూత గణముల చేత స్తుతించబడుచు ఆరాధించబడుచు పొగడబడుచున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామంలో, ఉన్నత నామంలో, పరిశుద్ధ నామంలో, స్తుతినందదగిన నామంలో ఉదయకాల తండ్రి ప్రాతకాల ఆరాధనలో ప్రభా ఈ సంఘములో చేరి తండ్రి ఈ రీతిగా నాయన తండ్రి ఈ స్వార్థ పరిచర్యలో ప్రభా నాయన ప్రత్యేకించి నాయన ప్రార్థించడానికి ఇచ్చిన గొప్ప కృపను బట్టి వందనాలు స్తోత్రాలు. నాయన ఈ యొక్క పరిచర్యను స్థాపించి ముందుకు నడిపిస్తున్న దైవజనులు తండ్రి పెద్దలు తండ్రి రవి ప్రసాద్ అన్న కరకై స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంకా మీ దాసునికి శక్తిని బలమును ఆరోగ్యమును దయచేయి నాయన. మోషే గారికి ఇచ్చినటువంటి గొప్ప ఆరోగ్యమును మీ దాసునికి దయచేయి ప్రభా. అనేక ప్రయాణాలలో ప్రభా మరి వెళుతూ వస్తుంటుండగా నీ కాపుదల దయచేయి. ఇంకా మంచి ఆలోచనల మీద దాసునికి దయచేయి. ఉన్నతమైన ఆలోచనల చేత మీ దాసుని ఈ రీతిగా ఈ యొక్క UPF పరిచర్లో మీ దాసుని ఒక నాయన ప్రధాన పాత్రగా మీరు నడిపిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు నాయన. ఆ రీతిగానే ప్రభా నాయన కావలసిన ఈ పరిచర్య కావలసిన సమస్తం సమకూర్చండి. ఇంకా దైవజనులందరూ కూడా ఆయా ప్రాంతాలు వెళుతూ వస్తుంటుండగా నాయన మీ వాగ్దానములు నాయన మీ దాసుల పట్ల నెరవేర్చండి దేవానికి వందనాలు స్తోత్రాలు. ఇది మొదలుకొని యెహోవా మీ రాకపోకలేందు మీకు కాపుదల అనుగ్రహించిన వాగ్దానమును మీ దాసుల పట్ల మీరు నెరవేర్చిన ఆయా మీ కృప చూపించి ఇంకా ఈ పరిచర్య నాయన UPF పరిచర్య ఇంకా విస్తరించినట్లుగా అనేక సంఘాలకు నాయన అనేక ప్రాంతాలకు విస్తరించి ఆయా దీవెనకరంగా ఉండునట్లుగా సహాయము దయచేసి ఈ ఆరాధనలో ఆది అంత మీరు నడిపించి ఘనత ప్రభావాలు మీరు పొందమని త్వరలో రానైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మరొకసారి అన్నగారికి వందనాలు. నిశ్చయంగా దేవుడు మన ప్రార్థనలు ఆలకించి సమస్తము జరిగిస్తున్నాడని నమ్ముచి విశ్వాసంతో స్తోత్రాలు చెల్లిద్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. మంచిది. ఈ సమయంలో మరి ఒక ప్రత్యేకమైన పాట విని మన ప్రభుని మహిమపరచుదాం. మన మధ్యలో ఉన్నటువంటి UPF ఆర్గనైజింగ్ మెంబర్ కె నాగార్జున అన్న వచ్చి పాట పాడి ప్రభుని మహిమపరుస్తారు. మరి గమనించండి, సమయము తక్కువ ఉంది కనుక 2 చరణాలు మాత్రమే అందరూ కూడా పాడాలని మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క సువార్త సప్తాహం అనేటువంటి ఉన్నతమైన కార్యక్రమములో పాట పాడేటువంటి అవకాశం ఇచ్చిన తండ్రి సమానులు ఆచార్యుల వారికి నా హృదయపూర్వకమైన వందనాలు. మా కమిటీ వారికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఒక కీర్తన పాడి దేవుని నామమును మహింపర్దాం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము అనేటువంటి కీర్తన పాడుకుంటూ దేవుని ఘనమైనటువంటి నామమును మహిమపరుచుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే. స్తోత్రం.
చప్పట్లు కొడుతూ దేవుని నామమును మహిమపరచుకుందాం. మహిమగనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమగనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. స్తోత్రం. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా యీరే చూచుకొనును, యెహోవా యీరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. స్తోత్రం. వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. యెహోవా రామా స్వస్థపరచును, యెహోవా రామా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే,
నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చక్కగా ఉజ్జీవంగా పాడి ప్రభునామ మహింపరిచినటువంటి యూపీఎఫ్ ఆర్గనైజింగ్ మెంబర్ నాగార్జునానికి ప్రభునామల ప్రత్యేకమైన వందనాలు. మొదటి అలాగే మొదటి కూడికను దేవుడు ఘనంగా జరిగించారు. చివరి కూడికలో కూడా దేవుడు ఘనంగా జరిగించేలాగున మరి ఈ రెండు అంశాల కొరకు ప్రత్యేకంగా జాన్ బాబు గారు ప్రార్థించాలని మనం చేస్తాం. ప్రార్థన చేసుకుందాము. ప్రభు పేరట చేరుకుడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీతో ఇలాగా ప్రార్థనలో ఏకీభవించటానికి నాకెంతో ఆనందంగా ఉంది. పరిశుద్ధుల మధ్య ఉండటం ఇంతకన్నా భాగ్యం మరొకటి లేదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు ప్రభు, మీ పరిశుద్ధమైన పాదములకు, ఉన్నతమైనటువంటి పాదములకు మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైనటువంటి నామంలో కృతజ్ఞత వందనాలు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. రాజాది రాజా, రవికోటి తేజ, సర్వ సృష్టికి కారణభూతుడా, నీ పరిశుద్ధమైన పాదాలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. యోధా గోత్రపు సింహమా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. మీ కృపా కనికరముల చేత తండ్రి ఈ భూమి మీద నీ పరిచర్య చేయుటకు తండ్రి ఏర్పరచుకున్నటువంటి నీ దాసులు తండ్రి ప్రభు నైనా యాజకులుగా నైనా ప్రభు ఏర్పరచుకున్నందుకే నిన్ను స్తుతిస్తూ ఉంటున్నాము తండ్రి. మా ప్రియ నైనా తండ్రి ఆత్మీయ గురువుగా ఉన్నటువంటి రవిప్రసాద్ అయ్య గారిని బట్టి నైనా ప్రభు తండ్రి వారితో పాటు ఉన్నటువంటి నైనా సంఘము సహవాసము బట్టి నిన్ను స్తుతిస్తూ ఉంటున్నాను. ఈ యొక్క యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ని తండ్రి మీరు స్థాపించిన నాటి నుండి ప్రభు తండ్రి ఎన్నో ఒడిదొడుకులు ఉన్నప్పటికీ తండ్రి వాటినన్నిటిని అధిగమించి తండ్రి ప్రభు నైనా నేటి వరకు ఈ యొక్క సువార్త సప్తాహం ద్వారా తండ్రి తిరిగి జీవాన్ని ప్రభు తండ్రి అనేక సంఘాలకును ఈ గుంటూరు పట్టణ నైనా సమస్తమునకు సువార్త ప్రకటించుటకును కృపను గ్రహిస్తూ ఉన్నందుకే నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. నైనా నీ దాసులకు ఆరోగ్యాన్ని మీరు దయచేయండి తండ్రి. ఇంకను నైనా ఆత్మలో వర్ధిల్లినట్లు సహాయం చేయండి. యవన కాలమందు ఉన్నటువంటి బలము కంటే ఇప్పుడు మరీ ఎక్కువగా నైనా నీ దాసులు వృద్ధాప్యమునందు తండ్రి బలముగా నీ పరిచర్య చేయుటకు కృప దయచేయండి ప్రభు. నీ కృప చేత కార్యాన్ని మీరు జరిగించండి తండ్రి. నీ దాసుల కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి నైనా ఈ భూమి ఉన్నంత కాలము వారి యొక్క పరిచర్య స్థిరపరచబడి ఆశీర్వదింపబడి నీ రాజ్య స్థాపన కొరకు నిలిచి ఉండినట్లు సహాయం చేయండి. ఈ యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్లో ఉన్నటువంటి నైనా తండ్రి ప్రతి కమిటీని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాము. దయ చూపించండి ప్రభువా. నైనా తండ్రి కమిటీలన్నిటిని మీరు దీవించండి. వాటిలో ఉన్నటువంటి నీ దాసులందరినీ వారి కుటుంబాలను వారి యొక్క పరిచర్లను మీరు దీవించమని ప్రాధాయపడుతూ ఉన్నాను. వారి అవసరం మీరు తీర్చండి. ఈ దినమందు నైనా ప్రభు ఈ యొక్క స్థలమునందు నైనా స్థానికంగా పరిచర్య చేస్తున్నటువంటి నీ దాసులను మీరు ప్రేరేపించి ఏర్పరిచినటువంటి కూడి కొరకు నీకు స్తోత్రాలు. నీ దాసునికి నీ దాసుని యొక్క కుటుంబాన్ని వారి యొక్క పరిచర్లు కూడా మీరు దీవించమని ప్రాధాయపడుతూ ఉన్నాను తండ్రి. దాటిపోవద్దునైనా నూతనమైనటువంటి కార్యాలు జరుగునట్లు సహాయం చేయండి. ఈ సంఘ సరిహద్దులను విశాలపరచండి నైనా అద్భుతమైనటువంటి కార్యాలు జరుగునట్లు సహాయం చేయమని ప్రాధాయపడుతూ ఉన్నాను. ఈ దినమున చేరుకులు వచ్చిన నైనా సేవకులందరిని బట్టి నీకు స్తోత్రాలు. రావాల్సినటువంటి నీ దాసులందరూ మీరు సమకూర్చి నడిపించమని ప్రాధాయపడుతూ ఉన్నాను తండ్రి ప్రభు. ఈ యొక్క భూమి ఉన్నంత కాలము ఈ యొక్క యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ఈ బూదిగంతముల వరకు సువార్త పరిచర్య కొనసాగింపబడినట్లు సహాయం చేయండి ప్రభు. అట్టి ఐక్యతను సమాధానమును ప్రేమను తండ్రి ప్రభు నైనా ఒకరికొకరు అర్థం చేసుకొని లోబడి తండ్రి ప్రభు నైనా నీ పరిచర్యలో కొనసాగునట్లు కృప దయచేయమని ప్రాధాయపడుతున్నాను తండ్రి. నైనా నీ కార్యాన్ని మీరు జరిగించండి నైనా. వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి చీకటిని నైనా ఈ పరిచర్యకు ఆటంకంగా ఉన్నటువంటి ప్రతి దురాత్మను
దుష్టాత్మను, అంధకార శక్తులను, యుగ సంబంధమైనటువంటి దేవతలను యేసు నామములో పారద్రోలండి ప్రభువా. వాటికి అధికారం లేకుండా సహాయం చేయండి తండ్రి. కార్యాలు మీరు జరిగించమని ప్రాధిపడుతూ ఉన్నాం తండ్రి. ఆనాడు ఎరుకో గోడల చుట్టూ 7 దినములు ప్రభువా తండ్రి తిరిగి స్తుతించి ఉండగా తండ్రి అద్భుతమైనటువంటి కార్యాన్ని, ఎరుకో గోడలను కూల్చినటువంటి దేవుడు నాయన, నీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి కోట యేసు నామములో కూలిపోవును గాక తండ్రి. దయ చూపించమని ప్రాధిపడుతూ ఉన్నాను. కార్యాన్ని మీరు జరిగించమని ప్రాధిపడుతూ ఉన్నాను. దయగలిగిన మా ప్రభువా తండ్రి, నీ దాసులందరి పరిచర్లను మీరు దీవించండి. ప్రేమతోనూ, ఐక్యతతోనూ, సమాధానముతోనూ నైనా ప్రార్థనాత్మ చేతను నీ దాసులందరి పరిచర్లను మీరు దీవించండి. ఓసన్న మినిస్ట్రీస్ నాయన ప్రభు అయినటువంటి నైనా ప్రస్తుతం తల్లి ప్రభు నైనా ప్రభు ఉన్నటువంటి నాయన నీ దాసులు అబ్రహములను బట్టి నీకే స్తోత్రాలు. వారికి ఆరోగ్యం మీరు దయచేసి వారి యొక్క పరీక్షను కూడా మీరు దీవించండి. ఇక మిగిలినటువంటి ఈ సప్తాహాసు నైనా ప్రభు తండ్రి కోడికలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం ప్రభు తండ్రి. ఈరోజు రేపు తండ్రి యొక్క సోమవారం నైనా ప్రభు జరిగేటువంటి కోడికలన్నీ కూడా మీ నామ మహిమార్థమై అనేకులకు ఆశీర్వాదకరంగాను ఈ యొక్క తండ్రి ప్రజలందరికీ నైనా తండ్రి రక్షణార్థమై జరుగునట్లు సహాయం చేయండి. అందుకు కావలసిన వనరులను మీరు సమకూర్చండి ప్రభువా తండ్రి. నూతనమైనటువంటి ప్రభు అద్భుతమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి వరముల చేత నీ దాసులందరినీ నింపి పునర్జీవింపచేసి మహిమ పొందుతారని నమ్ముచు, ఏదైనా దరిద్రునికి కూడా ప్రభువా తండ్రి పరిశుద్ధులందరితో కలిసి తండ్రి ప్రార్థించుటకు, కలిసి జీవించుటకును, ఉండుటకును మీరు ఇచ్చినటువంటి తరుణం కొరకే నిన్ను స్తుతిస్తూ మరోసారి రవిప్రసాదను, వారి కుటుంబాన్ని, వారి యొక్క పరిచయను స్థిరపరిచి, బలపరిచి, ఆశీర్వదించి ఈ స్థానికంగా సేవ చేస్తున్నట్టు నీ దాసులను కూడా అభివృద్ధి పరిచి మహిమ పొందమని మా కొరకై మరణించి తిరిగిలేచినటువంటి యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. అన్న వందనాలు. ప్రొఫెసర్ నిశ్చయంగా దేవుడు మన ప్రార్థనలు ఆలకించి సమస్తమును జరిగిస్తున్నాడు నమ్ముచి విశ్వాసము దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థించినటువంటి జాన్ బాబాయ్ గారి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ సమయంలో మన యొక్క పాట విని మన ప్రభును మహింపరచుదాం. మన మధ్యనటువంటి సిస్టర్ షీబా గారు వచ్చి పాట పాడాలని మనం చేస్తున్నాము. గమనించండి, 2 చరణాలు మాత్రమే పాడాలని మనం చేస్తున్నాం. సిస్టర్ షీబా గారు వచ్చి పాట పాడి ప్రభును మహింపరుస్తారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క యూపీఎఫ్ స్థాపించి దీన్ని నడిపిస్తున్న దైవజనులకి నా హృదయపూర్వకమైన వందనాలు. అవకాశం ఇచ్చిన దైవజనులకు వందనాలు. అలాగే ఈ యొక్క స్థానిక సంఘ కాపరి గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా అనే పాట పాడి దేవుని నామాన్ని కీర్తించుతాను. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను, నా జీవమా నా స్నేహ
హల్లెలూయా. చక్కని పాట పాడి ప్రభునామం మహింపించినటువంటి సోదరి షీబాకి ప్రభునామములో వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ సమయంలో మరి రెండు అంశాల కొరకు ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి మరి యూపీఎఫ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మార్క్ ఆండర్సన్ అన్న వచ్చి మరి ప్రత్యేకంగా రెండు అంశాల కొరకు ప్రార్థన చేస్తారు. మొదటిది అబ్రహాం అన్న గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయాలని, మరి అలాగే ఇక్కడ స్థానిక సంఘము న్యూ జనరేషన్ చర్చ్ సేవకులు రొనాల్డ్ రాస్ గారు వారి కుటుంబానికి పరిచర్లకి దేవుడు తోడుండి సహాయం చేయలాగున ఈ రెండు అంశాల కొరకు అన్న ప్రత్యేకమైన ప్రార్థన చేయాలని మనం చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. మన తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నాయన ఈ ప్రభాత స్తుతి ఆరాధన కార్యక్రమాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యూపీఎఫ్ ద్వారా నిర్వహించబడుతున్నటువంటి మరొక వినూత్నమైనటువంటి కార్యక్రమంలో భాగంగా సువార్త సప్తాహం కార్యక్రమంలో భాగంగా ప్రభువా ఈ ఉదయకాల సమయంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రభాత స్తుతి కూడికలో ఇంతవరకు మీరుండి జయకరముగా ఈ కార్యక్రమాన్ని దీవెనకరముగా మీరు జరిగిస్తూ వస్తున్న విధానం బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా మీ సన్నిధిలో ఈ ఉదయకాల సమయంలో అయా ప్రభువా నాయన మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని నామాన్ని కనపరచడానికి మీరు ఇచ్చినటువంటి చక్కటి అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దయా దైవచ్చినుడైన మోషే అంటున్నట్లుగా ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మా దినములన్నీ కూడా సంతోషముతో గడిపేదమని సెలవిచ్చిన రీతిగా ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రభాత స్తుతి ఆరాధన ద్వారా మీ నామాన్ని స్తుతించడానికి, గణపరచడానికి, మహిమపరచడానికి ప్రభువా మీరు అనుగ్రహించినటువంటి అయా ఇటు భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. సజీవులే మీ నామాన్ని స్తుతించెదరని సెలవిచ్చిన రీతిగా ప్రభువా ఇంతవరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నాయన యూపీఎఫ్ ద్వారా మీరు జరిగిస్తూ వస్తున్నటువంటి కార్యక్రమాలన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభాత స్తుతి ఆరాధన సంఘ కార్యక్రమము, సంధ్యాస్తుతి హోమము కార్యక్రమాలన్నిటిని కూడా అయా గత 4 దినాలుగా మీరు నాయన ఎంతో జయకరముగా మీరు జరిగిస్తూ వచ్చారు. ఈ 5వ దిన కార్యక్రమాన్ని కూడా అయా మీ సన్నిధానములో నాయన ఇంత చక్కగా మీరు ఏర్పాటు చేసి నడిపిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రత్యేకించి ప్రభువా నాయన హోసన్నా మినిస్ట్రీస్ అధ్యక్షులు అయా ప్రియులు నాయన దైవజ్ఞ అబ్రహాం అన్న గారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీ దాసుని మీరు బలపరిచి వాడుకుంటున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మంచి ఆరోగ్యము దయచేయండి, క్షేమం దయచేయండి ప్రభువా. అయా మీ సన్నిధిలో ప్రభువా నాయన మంచి ఆరోగ్యముతో మీరు నింపండి ప్రభువా. అనేక ప్రాంతాలకి, దేశాలకి నీ దాసుని మీరు తీసుకుని వెళుతూ ఉండగా రాకపోకలో ప్రయాణాల్లో అయా మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దీర్ఘాయువు చేత అయా మీరు తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధిలో అయా నూతన కృప చేత మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మంచి ఆరోగ్యం దయచేయండి, క్షేమం దయచేయండి ప్రభువా. అడుగు పెడుతున్న ప్రతి స్థలంలో మీరుండండి ప్రభువా నాయన. అయా వెళుతున్న ప్రతి ప్రాంతంలో ప్రభువా మీరుండండి తండ్రి. నీ దాసునికి క్షేమాన్ని, ఆరోగ్యాన్ని అయా మీరు ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయా మీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభువా నాయన. అయా మీ ఆత్మతో అభిషేకించి వాడుకుంటున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రత్యేకించి ప్రభువా ఈ న్యూ జనరేషన్ సంఘాన్ని మీరు దీవించండి, చర్చిని మీరు దీవించండి ప్రభువా. అయా నీ దాసుని మీరు బలపరచండి ప్రభువా. సంఘ సభ్యులందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. అయా ప్రతి అవసరతను మీరు తీర్చండి, మహిమలో మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నా. ఈ సంఘాన్ని ఇంకను మీరు బలపరచండి ప్రభువా. నానాటికి వృద్ధి చెందే భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సంఘ అవసరాలను కూడా మీరు తీర్చండి. క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరతను మీరు తీర్చి మహిమ పొందమని సేవకులకి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభువా. అయా సంఘాన్ని వస్తున్నటువంటి టీం మెంబర్స్ అందరినీ కూడా, సంఘ సభ్యులందరినీ కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తూ మీ కృపతో నింపి నడిపించి బలపరి సహాయం ఇచ్చేయమని యూపీఎఫ్ ఫౌండర్ గారైనటువంటి నాయన అయా ప్రియులు పెద్దలు నాయన తండ్రి సమానులు ఆచార్య పిబి రవిప్రసాద్ అయ్య గారికి మంచి ఆరోగ్యం దయచేయండి, క్షేమం దయచేయండి ప్రభువా. ఈ కార్యక్రమాలు నాయన సోమవారం వరకు జరుగుతూ ఉండగా ప్రతి కార్యక్రమాన్ని మీ సన్నిధిలో ప్రభువా బలపరచి అయా దీవెనకరముగా, ఆశీర్వాదకరంగా మీరు జరిగించని అనేక మంది సేవకులకి ఆశీర్వాదకరముగా ఉండునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడా మీ సన్నిధి తోడుగా ఉంచి బలపరిచి నాయన ఈ కార్యక్రమాలన్నిటినీ కూడా దీవెనకరంగా జరిగించండి నాయన. ఏర్పాటు చేసుకున్న ప్రతి ఒక్క సేవకులు మీరు దీవించమని ప్రార్థన చేస్తూ మీ సన్నిధిలో మమ్మల్ని అందరూ కూడా దీవించి ఆత్మతో నింపమని సహాయము చేయమని నజరేయుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ శ్రేష్ఠ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.
ప్రార్థించినటువంటి మరి మార్కండేశ్వరికి ప్రభునాలు వందనాలు తెలియపరుస్తున్నాం. నిశ్చయంగా దేవుడి ప్రార్థనలు ఆలకించి సమాధానం ఇస్తున్నాడని నమ్ముచూస్తున్నాం. హృదయపూర్వకంగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మంచిది. ఈ సమయంలో మరి యొక్క పాట ద్వారా మన ప్రభునామం మహిమపరుస్తాం. ఈ సమయంలో మనం మొదలైనటువంటి యూపీఎఫ్ ఆర్గనైజింగ్ మెంబర్ అజయ్ పేటర్ అన్న వచ్చి పాట పాడి ప్రభునామం మహిమపరచాలని మనం చేస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇటు రీతిగా పాట పాడటానికి ఏర్పాటు చేసే అవకాశం ఇచ్చినటువంటి యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ వారికి ప్రభువు నామమున వందనాలు. అదేవిధంగా అధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్నటువంటి టైటస్ అన్నగారికి కూడా ప్రభువు నామమున వందనాలు. పాస్టర్ రోనాల్డ్ రాజు గారికి ప్రభువు నామమున వందనాలు తెలియజేసుకుంటూ పాటను పాడుతూ ప్రభు నామాన్ని మహింపరుచుకుందాం. ఎడబాయిని నీ కృప పాడుతూ ప్రభు నామాన్ని మహింపరుచుకుందాం. వాస్తవంగా నేను కన్నడలో పాడాలనుకున్నాను ఈ పాట. దాంట్లోనే పాడతా. ఎందుకంటే మా ఊర్లో ఒక ఆయన ఈ పాటను 100% గుంటూరులో స్ప్రెడ్ చేసి నువ్వు కనీసం 5% అన్న రాష్ట్రంలో నువ్వు దీన్ని స్ప్రెడ్ చేశావు అన్నారు. ఈ పాటను వదిలేశాను ఇప్పుడు. కాకపోతే కన్నడలో వచ్చిన కొద్ది కొత్తగా పాడాలనుకుంటున్నాను. సాకి తెలుగులో నెచ్చి కన్నడలో పాడతాను. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబిడదా నిన్న కృపే ನನ್ನ ಬಿಡುವುದಿಲ್ಲ ಎಂದೆಂದಿಗೂ, ಎಡಬಿಡದ ನಿನ್ನ ಕೃಪೆ ನನ್ನ ಬಿಡುವುದಿಲ್ಲ ಎಂದೆಂದಿಗೂ. ಯೇಸುವೇ ನಿನ್ನ ಪ್ರೇಮಾನುರಾಗ ನನ್ನ ಕಾಯುತ್ತನು ಕ್ಷಣ. ಯೇಸುವೇ ನಿನ್ನ ಪ್ರೇಮಾನುರಾಗ ನನ್ನ ಕಾಯುತ್ತನು ಕ್ಷಣ.
వ్యాధులు ప్రభుని నమ్ముకుందాం. నీ సేవలో ఎదురైన ఎన్నో సమస్యలలో నా బలమును చూసుకొని నిరాశకు యేసుని స్తుతిద్దాం. నిన్న సేవియలో ఎదురాడా ఎಷ್ಟో సమస్యగలని ನನ್ನ ಬಲವನ್ನು ನೋಡಿಕೊಂಡು ನಿರಾಶೆಯಾದೆನು. ನಿನ್ನ ಸೇವೆಯಲು ಎದುರಾಡ ಎಷ್ಟೋ ಸಮಸ್ಯೆಗಳಲ್ಲಿ ನನ್ನ ಬಲವನ್ನು ನೋಡಿಕೊಂಡು ప్రధాన యాజకను యేసువೇ ನಿನ್ನ ಅನುಭವದಲ್ಲಿ ಬಲಪಡಿಸಿದೆ. ಪ್ರಧಾನ ಯಾಜಕನು ಯೇಸುವೇ ನಿನ್ನ ಅನುಭವದಲ್ಲಿ ಬಲಪಡಿಸಿದೆ. ಬಿಡದ ನಿನ್ನ ಕೃಪೆ ನನ್ನ ಬಿಡುವುದಿಲ್ಲ ಎಂದೆಂದಿಗೂ. ಬಿಡದ ನಿನ್ನ ಕೃಪೆ ನನ್ನ ಬಿಡುವುದಿಲ್ಲ ಎಂದೆಂದಿಗೂ. ಯೇಸುವೇ ನಿನ್ನ ಪ್ರೇಮಾನುರಾಗ ನನ್ನ ಕಾಯುತ್ತಲೂ ಕ್ಷಣ. ಯೇಸುವೇ ನಿನ್ನ ಪ್ರೇಮಾನುರಾಗ ನನ್ನ ಕಾಯುತ್ತಲೂ ಕ್ಷಣ. ಎಡಬಿಡದ ನಿನ್ನ ಕೃಪೆ ನನ್ನ ಬಿಡುವುದಿಲ್ಲ ಎಂದೆಂದಿಗೂ. ಎಡಬಿಡದ ನಿನ್ನ ಕೃಪೆ ನನ್ನ ಬಿಡುವುದಿಲ್ಲ ಎಂದೆಂದಿಗೂ. చక్కని సంగీత సహకారం ఇచ్చిన సహోదరులకును కూడి వచ్చిన దైవ సేవకులను మీ అందరికీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామమున శుభాభివందనం తెలియజేస్తుంది. ప్రైజ్ హల్లెలూయా. దేవుని ఎడబాయని కృప గురించి మరి చక్కగా కన్నడలో పాడినటువంటి అజయ్ బీట్రన్నకి ధన్యవాదాలు. మరి పాటలు కూడా కన్నడలో ఇచ్చిన వారికి కూడా సంఘం వారికి వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ సమయంలో ప్రార్థనతో ప్రభువును మహిమపరుచుకుందాం. మరి ఒక ప్రార్థన చేసుకుందాము. మన మధ్యలో ఉన్నటువంటి చుక్కా శ్యామ్ గారు వచ్చి ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఉన్నాము. పూర్వపు ఆర్గనైజింగ్ మెంబర్ చుక్కా శ్యామ్ అన్న గారికి అవకాశాన్ని ఇస్తున్నాం. 11, 12 ప్రార్థన అంశాలు మనం జ్ఞాపకం చేసుకునండి. సువార్త సప్తాహ కార్యక్రమం కొరకు ఏర్పాటు చేసిన అన్ని టీములు ఆరోగ్యము ఈ దేవుడు మంచి ఆరోగ్యం నుంచి మహిమార్థమై వాడుకోవాలని, అలాగే ఈ కార్యక్రమం జరుగుతున్న ప్రాంతాల్లో ఎటువంటి వ్యతిరేక కానీ అల్లజడి కానీ ఆటంకాలు లేకుండా ఉండినట్లుగా ప్రార్థించాలని అన్నకి సమయాన్ని ఇస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. జీవము కలిగినటువంటి దేవాతి దేవా నీకు వందనాలయ్యా. మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వాధికారి అయిన దేవా, కృపా సత్య సంపూర్ణమైన దేవా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అయిన దేవా నీకు వందనాలయ్యా. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని గానప్రతి గానాలతో 24 పెద్దల మధ్య 4 జీవుల మధ్య భూమి మీద వంటి సకల పరిశుద్ధుల చేత నాయన నిత్యము ఆరాధించబడుతున్న తండ్రి నీకు వందనాలు. ఈ కార్యక్రమం తండ్రి నాయన ఎంతో చక్కగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో మీరు పరిశుద్ధ ఆత్మదేవుడా, మీరు మాతో ఉన్నందుకై మీకు వందనాలయ్యా. మీరు మా మధ్యలో ఉన్నందుకై మీకు వందనాలయ్యా. ఈ సువార్త సప్తాహమున తండ్రి నాయన
ఆయన 4 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ కోడికలు నాయన జయకరంగా జరిగిస్తున్నందుకే మీకు వందనాలు. ఎంతో ఘనముగా జరుగుతున్నటువంటి ఈ కోడికలను ప్రతి ఒక్క దైవ సేవకులను మీరు దీవిస్తున్నందుకే మీకు వందనాలు, ఆశీర్వదిస్తున్నందుకే మీకు వందనాలయ్యా. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి నాయన, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. సువార్త సప్తాహం కొరకు నా తండ్రి ఏర్పాటు చేసినటువంటి అన్ని టీములకు నా తండ్రి నాయన మంచి ఆరోగ్యాలు దయచేయండి, మంచి బలమును శక్తిని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. యేసయ్య నామములో స్వస్థత, యేసయ్య నామములో మీరు పొందిన గాయముల ద్వారా స్వస్థత కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను ప్రభువా, నీకు వందనాలు. అలాగే నా తండ్రి కార్యక్రమం జరుగుతున్నటువంటి ప్రాంతాలలో ఎటువంటి వ్యతిరేకలు యేసయ్య నామములో విడుదల కలుగునుగాక. విడుదల, అలజడులు, ఆటంకాలు యేసయ్య నామములో నా తండ్రి కొట్టివేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఈ కార్యక్రమాలు ప్రభువా చక్కగా జరగడానికి నా తండ్రి ఆయన పిబి రవిప్రసాద్ గారి నాయన మీరు ఏర్పాటు చేసినందుకే మీకు వందనాలయ్యా. తన యొక్క ఆలోచనలు, తన యొక్క తలంపులు, తన యొక్క ఉద్దేశాలనైనా మీరు నెరవేరుస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంకా జరగబోతున్నటువంటి కార్యక్రమాలు కూడా మీరే ముందుండి తోడుగా ఉండి నడిపించమని ప్రార్థన చేస్తూ అయ్యా ఈ గారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి, మంచి బలమును శక్తిని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా నా తండ్రి ఈ రోజు ఈ కొడుకుని ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రాలకి నాయన మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, కుటుంబాన్ని క్షేమమును నాయన దీవెనకరంగా మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాను. ఈ న్యూ జనరేషన్ చర్చి ప్రభా అత్యధికంగా మీరు దీవించమని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. నూతనమైన ఆత్మలను ప్రభా నీ సన్నిధానానికి వీలవేసి పిలుచుదురుగాక మీరు బలపరచమని ప్రార్థన చేస్తూ నీ దాసుని ప్రభా మీరు బలపరచమని యేసయ్య నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థించినటువంటి పూర్వపు ఆర్గనైజింగ్ మెంబర్ శ్యామన్కి ప్రభునామంలో వందనాలు తెలియపరుస్తున్నాము. నిశ్చయంగా దేవుడి ప్రార్థనలు ఆలకించి సమస్తమును సమకూరుస్తున్నాడు నమ్ముచు విశ్వాసంతో దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మంచిది. ఈ సమయంలో మరి ఒక పాట ద్వారా ప్రభుని మహిమపరచుకుందాం. మన మధ్యలో సిస్టర్ సూజన్ పాల్ గారు వచ్చి ప్రత్యేకమైన పాట పాడాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఈ సమయాన్ని వారికి అప్పగిస్తారు. దేవుని ఘనమైన నామానికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చేరిన దైవజనులందరికీ, అధ్యక్షత వహించిన దైవజనుడికి, అలాగే స్థానిక సంఘ కాపరికి, చేరవచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనములు తెలియపరుస్తున్నాం. ప్రేమాపూర్ణుడు అనే పాట పాడుకొని ప్రభు నామాన్ని స్తుతి చెల్లించుకుందాం.
దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చక్కని పాట పాడి ప్రభునా మహింపరిచినటువంటి మరి సిస్టర్ సూజన్ గారికి ప్రభునాలు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాము. మరి మన కర్ర జోసెఫ్ అన్న యూపీఎఫ్ ప్రెసిడెంట్ అన్న వారి సహోదరి మరి వారి పరిచర్య కొరకు వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మరి ఈ సమయంలో ప్రార్థన అంశంలో ఉన్నవి. మరి మన మధ్యలో పీటర్ గారు వచ్చి ప్రార్థించాలని మనం చేస్తా ఉన్నాము. పీటర్ గారికి మరి 2 అంశాలు ప్రార్థించాలని మనం చేస్తున్నాం. సువార్త సప్తాహ కార్యక్రమం కొరకైనటువంటి ఆర్థిక వనరులు ప్రభు సమకూర్చులాగా ప్రార్థించుదాం. అలాగే యూపీఎఫ్ ఫౌండింగ్ కమిటీ, ఆఫీస్ బేరర్స్, ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఆర్గనైజింగ్ మెంబర్స్, ఎంఎన్ఎం సభ్యులు వారందరూ కూడా మరి దేవుడు వారికి మంచి ఆరోగ్యం ఇచ్చి పరిచర్లో బలంగా వాడుకున్నట్లుగా ఈ 2 అంశాల కొరకు పీటర్ గారు ప్రార్థించి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల వంచితే ప్రార్థనలో ముందుకు సాగిపోదాం. హల్లెలూయా. స్తోత్రం 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 నాయన. పరిశుద్ధులైన తండ్రి, మహోన్నతమైన దేవ యేసయ్య, నీకే స్తోత్రం. ప్రభువా, ఈ ఉదయకాలం నా ప్రభు నాయన సువార్త సప్తాహం కార్యక్రమము కొరకైన ప్రార్థన మరి ఆర్థిక అవసరాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ కార్యక్రమం అంతా కూడా ప్రభువా నాన్న ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రభువా సమృద్ధిగా నా ప్రభువా మీరు ఆకాశ వాకిళ్ళు ఇప్పి నా ప్రభువా నాయన అయ్యా నా తండ్రి నాన్న ఈ కార్యక్రమంలో కూడా ప్రభు ఎలాంటి లోటు లేకుండా మీరు సహాయం దయచేయండి నా ప్రభువా. అయ్యా నీ సన్నిధి ఉంచు నా ప్రభువా నాయన, నీ ఆత్మ నడిపింపుంచు నా ప్రభువా ప్రతి ఒక్కరిపై నా ప్రభువా. మీరే మాకు తోడే ఉన్న నా ప్రభువా నా తండ్రి నాయన. అయ్యా నీకే స్తోత్రాలు నా ప్రభువా నా తండ్రి నాయన. యూపీఎఫ్ ఫౌండింగ్ కమిటీ నాయన, ఆఫీస్ బ్యానర్స్ ప్రభువా, ఎగ్జిక్యూటివ్ కమిటీ మా తండ్రి నాయన, ఆర్గనైజర్ కమిటీ, ఎంఎం సభ్యులు, 12 సభ్యులు, డబ్ల్యూసీజీఎఫ్ అన్ని కమిటీలు కొరకు ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి. మీరే తోడేవడం నా ప్రభువా. అయ్యా ఎక్కడ నా ప్రభువా నాన్న ఈపీఎఫ్లో ఉన్న ప్రతి ఒక్కరూ నా ప్రభువా నా తండ్రి నాయన మీరు బలపరచండి. నీ సన్నిధిలో నడిపించండి నా ప్రభువా. ముఖ్యంగా ఈ కార్యక్రమం కొరకు నా ప్రభువా నాయన యవనస్తులు నా ప్రభువా నా తండ్రి నాయన ప్రయాస పడిన ప్రభువా నాయన ప్రభువా నాయన దైవజనులు నా ప్రభువా నాయన ప్రభువా ఈ తండ్రి ఫౌండర్ గారికి ఇచ్చినటువంటి దర్శనాన్ని బట్టి నా ప్రభువా నాయకత్వం వహిస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి నాయన ఆశీర్వాదకరంగా నాయన ఉండు సహాయం దయచేయండి నాయన. ఈ మంచి కార్యక్రమంలో నా తండ్రి మీరు బలపరచండి నా ప్రభువా, మీరు నడిపించండి నా ప్రభువా నా తండ్రి నాయన. అయ్యా ఏ ఇబ్బందులు ఏ ఆర్థిక ఇబ్బందులు లేకుండా సహాయం దయచేయండి. మరోసారి మీ సన్నిధిలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం నా తండ్రి నాయన. ప్రతి సేవకుడు నా తండ్రి నాయన, ప్రతి సేవకురాళ్ళు నా ప్రభువా నా తండ్రి నాయన. ప్రభువా నాయన ఈ కార్యక్రమానికి నా తండ్రి ఉదయకాలంలోనే నా ప్రభువా నాయన నా ప్రభువా ప్రోత్సాహంతో నా ప్రభువా ఉత్సాహంతో నా ప్రభువా నాయన ఒత్తిడికి మీరు సహాయం దయచేయండి నాయన. ప్రతి రోజు జరిగేటువంటి 3 కార్యక్రమాలు నాయన మీరు ఏర్పాటు చేసి ఉన్నారు నా ప్రభా. ఈ 3 కార్యక్రమాలు నా ప్రభువా నా తండ్రి నాయన మీ సన్నిధి నుంచి నా ప్రభువా మీరే బలపరిచి సహాయం దయచేయమని నా ప్రభువా. యూపీఎఫ్ నా తండ్రి మీరు బలపరిచి సహాయం దయచేయండి. ముఖ్యంగా నా ప్రభువా ఐక్యత సమాధానంతో నాయన ప్రభా ప్రేమ కలిగిన ప్రభా ఉండు సహాయం దయచేయమని మీరే తోడై ఉండమని చేస్తున్నామని బట్టి అడుగుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి వందనాలు తెలియజేస్తున్నాను. మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్. నిశ్చయంగా దేవుడి ప్రార్థనలన్నీ తన పాదచెంత చేర్చుకొని ఆమేన్ అన్నారు నమ్ముచి విశ్వాసంతో దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థించినటువంటి పీటర్ గారికి కూడా ప్రభునామములో వందనాలు. ఈ సమయంలో మరి ప్రత్యేక పాట పాడి పాట విని మనం ప్రభునామం మహింపరచుదాం. ఈ సమయాన్ని యూపీఎఫ్ ఆర్గనైజింగ్ మెంబర్ కె సునీల్కి అప్పగిస్తున్నాము. మరి ఒక పాట పాడి ప్రభునామం మహింపరచాలని సమయాన్ని ఇస్తున్నాం.
పాట పాడి ప్రభునామని మహిమపరుచుకుందాం. ప్రభు యేసు నామమి శరణం, దినమెల్ల చేసేద స్మరణం. అందరం చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమపరుచుకుందాం. ప్రభు యేసు నామమి శరణం, దినమెల్ల చేసేద స్మరణం. హృదయాత్మతో గృహ ధ్యానమే పలికించే పెదవి స్వరలాపం. ప్రభు యేసు నామమి శరణం, దినమెల్ల చేసేద కనుల పండుగ వినబడేనా, వీణుల విందుగా వినబడేనా. కనుల పండుగ కనబడేనాదు, వీణుల విందుగా వినబడేనాదు. ప్రియముగా నాలో కురిపించెనుగా ఆత్మ ప్రవాహం, ప్రభువరములతో జయము ప్రగతం ప్రభునామం. ప్రభు యేసు నామమి శరణం, దినమెల్ల చేసేద స్మరణం. నీకు ముందుగా నడిచెదనేనని నీతి బంధువై నడిపెను యేసు. నీకు ముందుగా నడిచెదనేనని నీతి బంధువై నడిపెను యేసు. మార్గము నేనే, జీవము నేనే, సత్యము నేనని
ఉదయించెను నా యేసు ప్రభావం, హృదయపు గానం యేసుని నామం. స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం ప్రభు యేసు నామమే శరణం. దినమెల్లా చేసేద స్మరణం, హృదయాత్మకం గృహధ్యానమే పలికించే వెనరి స్వరలాపం. ప్రభు యేసు నామమే శరణం, దినమెల్లా చేసే హల్లెలూయా. అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ప్రభు పేట వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చక్కని పాట పాడి ప్రభునామ మహిమపరిచిన ఆర్గనైజింగ్ మెంబర్ కె సునీల్కి ప్రభునామ వందనాలు. ఈ సమయంలో ప్రార్థన అంశంలో ఉన్నవి మరి మధ్యలో ఉన్నటువంటి ప్రస్తుత ఆర్గనైజింగ్ మెంబర్ మొరార్జీ అన్న వచ్చి మరి యూపీఎఫ్ కమిటీ కొరకు